నమస్తే. ఈరోజు ఇన్సూరెన్స్ పాలసీల గురించి మాట్లాడదాం. ఇన్సూరెన్స్ పాలసీలకి శివశక్తికి ఏంటి సంబంధం అంటే, ఈ మత మార్పిడి ముఠాలు సాధారణంగా మత మార్పిడి చేయడానికి రెండు సందర్భాల్లో వస్తాయి. ఒకటి ఆర్థికపరమైన కష్టాలు వచ్చినప్పుడు, రెండు ఆరోగ్యం విషయాల్లో అంటే అనారోగ్యం కలిగినప్పుడు. ఒక కుటుంబంలో ఒక సంపాదించే వ్యక్తి ఎవరైతే ఉంటారో, పెద్ద దిక్కు ఉంటారో, అతనికి లైఫ్ కవరేజ్ ఉండాలి. అలాగే మిగిలిన కుటుంబ సభ్యులందరికీ కూడా హెల్త్ కవరేజ్ ఉండాలి. ఈ హెల్త్ కవరేజ్ లేకపోవడం వల్ల ఎవరికన్నా ఆరోగ్య సమస్యలు వచ్చినాయి అనుకోండి, హాస్పిటల్స్కి వెళ్ళకపోవడం వల్ల, సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల ఆ ఆరోగ్యం ఇంకా దెబ్బతినటం. అదే టైంలో పాస్టర్లు వచ్చి మేము మీకు ఫ్రీగా ప్రార్థన చేస్తాం, అద్భుతాలు జరుగుతాయి అని వీళ్ళు వలయడం, ఆ సమయంలో మెంటల్గా కొంచెం వీక్గా ఉంటారు కాబట్టి వాళ్ళు ట్రాప్లో పడటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే కుటుంబంలో సంపాదించే పెద్ద దిక్కు కనుక మరణించినట్లయితే మిగిలిన వాళ్ళు చాలా సమస్యల్లో ఉంటారు కాబట్టి ఆ టైంలో కూడా అక్కడికి వచ్చి మా మతంలోకి వస్తే మీకు అద్భుతాలు జరుగుతాయని చెప్పి ఆ మిగిలిన కుటుంబాన్ని వీళ్ళు మత మార్పిడి చేయడం ఇవన్నీ చేస్తామన్నారు. కాబట్టి ఈ రెండు విషయాల్లో కనుక హిందూ సమాజం జాగ్రత్త పడితే, అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రెండు కంపల్సరీగా తీసుకున్నట్లయితే, సరైన ఆర్థిక ప్రణాళికతో ముందుకెళ్ళినట్లయితే, ఒకటి హిందూ సమాజం బాగా ఆర్థికంగా డెవలప్ అవుతుంది, ఆరోగ్యపరంగా మంచి చికిత్స తీసుకునే వెసులుబాటు ఉంటుంది. మరి ఈ అంశానికి సంబంధించి ఎవరైనా ఒక నిపుణులతో మీకు ఆ సమాచారాన్ని తెలియజేస్తే కనుక సరైన మార్గదర్శకత్వం లభిస్తుంది అనే ఉద్దేశంతో ఈరోజు మన స్టూడియోకి బండ్ల శంకర్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఆయన కొన్ని సంవత్సరాలుగా ఈ సేవలు అందిస్తూ ఉన్నారు. మరి వారిని అడిగి ఎలాంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి, ఏ వ్యక్తులకి, ఏ కుటుంబాలకి ఎలాంటి పాలసీలు అవసరం అవుతాయి, ఏవైతే కరెక్ట్గా సూటబుల్ అవుతాయి అనే విషయాల్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శంకర్ గారు. సార్ నమస్తే అండి. ముందుగా మీకు శివశక్తి ఛానల్కి స్వాగతం. మీ పరిచయం చెప్పండి. ముందుగా శివశక్తి ఛానల్కి అలాగే ఆ సబ్స్క్రైబర్స్కి, హిందూ బంధువులకి, ముఖ్యంగా సోదరులు కరుణాకర్ సుగ్గురి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నా గురించి చెప్పాల్సి వస్తే నేను 2005 నుంచి 2017 వరకు మెడికల్ రిప్రజెంటేటివ్గా అలాగే మేనేజర్గా కూడా ఫార్మా ఇండస్ట్రీలో వర్క్ చేయడం జరిగింది. 2018 నుంచి చాలా యాక్టివ్గా ఇన్సూరెన్స్ రంగంలో కూడా నేను ఉండడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఒక 7 ఏళ్ల సమయంలో, నేను ఈ 7 ఏళ్ల సమయంలో సుమారు ఒక 1000 మంది వరకు ఇన్సూరెన్స్ సేవలు అందించడం జరిగింది. దాంట్లో చాలామంది క్లెయిమ్స్ తీసుకున్నారు. అలాగే అద్భుతమైన సేవలు అందించడం ద్వారా కూడా నాకు చాలా రిఫరెన్స్ బిజినెస్ కూడా వస్తుంది. అయితే నేను దీన్ని కేవలం ఒక వ్యాపార రంగంలో కాకుండా ఒక సేవా రంగంలాగా, ఇప్పుడు కరుణాకర్ గారు చెప్పినట్టు ఈ ఇన్సూరెన్స్ పట్ల ప్రతి ఒక్కరు చాలా అవగాహనతో ఉండాలి. ముఖ్యంగా హిందువులందరూ కూడా ఈ ఇన్సూరెన్స్ పట్ల చాలా అవగాహనతో ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు నాకున్నటువంటి ప్రాథమిక అవగాహన ప్రకారం 3 రకాల పాలసీలు అవసరం అని అనుకుంటున్నాను. ఒకటి లైఫ్ కవరేజ్కి సంబంధించింది, రెండోది ఇన్వెస్ట్మెంట్కి సంబంధించింది, మూడవది హెల్త్. ఈ 3 అంశాలైనా ఇంకా ఇంతకు మించి ఇంకేమైనా ఉంటాయా? అంటే ఇన్సూరెన్స్ రంగంలో అంటే దాన్ని కేటగరైజ్ చేస్తేనండి, లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటి ఉంటుంది, హెల్త్ ఒకటి ఉంటుంది, జనరల్ కూడా ఉంటుంది. జనరల్ ఇన్సూరెన్స్ అంటే సాధారణంగా వెహికల్స్ కానీ లేదా ఒక బిజినెస్ ఇన్సూరెన్స్ కానీ, షాప్స్ ఏదైతే మనం బిజినెస్ మెయింటైన్ చేస్తుంటారో వాటికి సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. సో లైఫ్, నాన్ లైఫ్ 2 కేటగరీస్ చేస్తారు సాధారణంగా. లైఫ్ అనేటప్పటికి పూర్తిగా మీరు అన్నట్టు ఇన్వెస్ట్మెంట్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ వెళ్తాయి. నాన్ లైఫ్లోకి వచ్చేటప్పటికి హెల్త్ వచ్చేటప్పటికి మీరు అన్నట్టు అక్కడ కుటుంబాన్ని మొత్తానికి కవరేజ్ అయ్యేలాగా హాస్పిటల్ బిల్స్ ఏదైతే ఉందో వాటిని కాంపన్సేషన్ చేసేది హెల్త్ ఇన్సూరెన్స్. జనరల్ ఇన్సూరెన్స్ అంటే సాధారణంగా మనం వాడే వెహికల్స్ కావచ్చు, మిగతా వాటికి అదే ట్రావెల్ ఇన్సూరెన్స్, ఇవన్నీ జనరల్ ఇన్సూరెన్స్ కేటగిరీలో అవుతాయి. ఓకే. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, ఇందులో మళ్ళీ కాంప్లికేషన్స్ అంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ట్రాన్స్పరెంట్గా కస్టమర్కి వాళ్ళు సర్వీస్ చేస్తారా, లేకపోతే ఏదో వంక డొంక ఏవో చూపించి తప్పించుకునే ప్రయత్నం చేస్తారా? అంటే ఎలా ఉంటుందంటే అండి, ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కస్టమర్కి, కంపెనీకి కొన్ని నామ్స్ ఉంటాయండి. సో కంపెనీ ఏమంటుందంటే, నువ్వు నా దగ్గర పాలసీ తీసుకునేటప్పుడు నీ ప్రొఫైల్ మొత్తం క్లియర్గా ఉండాలి. అంటే అన్నీ దాయకుండా చెప్పాల్సిన అవసరం ఉంది. మన సాధారణంగా ఒక నానుడు ఉంటుంది, డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర ఏ విషయాలు దాయకూడదని. కానీ ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గర కూడా మీరు ఏ అబద్ధాలు చెప్పకూడదు, ఏ నిజాలు దాయకూడదు. ఎప్పుడైతే ఆ నిజాలు దాస్తారో మీరు ఆ సమస్య ఎదుర్కొంటారనమాట క్లెయిమ్స్ విషయంలో. సో పాలసీ తీసుకునేటప్పుడే వాళ్ళకున్న హెల్త్ కండిషన్ మొత్తం కంపెనీకి తెలియజేయాల్సి ఉంటుంది. తెలియచేయకపోతే ఏమవుతుందంటే, క్లెయిమ్కి వెళ్ళినప్పుడు మనం ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గర చెప్పలేదనుకోండి, డాక్టర్ దగ్గర చెప్పకుండా ఉండం కదా, నాకు ఈ పలానా ఈ 5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ నుంచి ఈ ఆరోగ్య సమస్య ఉందని చెప్పి ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గర కాకుండా డాక్టర్ దగ్గర చెప్పారనుకోండి, ఖచ్చితంగా డాక్టర్ ఆ డిశ్చార్జ్ సమ్మరీ మీద రాస్తాడు.
సో ఆ సందర్భాల్లో క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతాయి. హెల్త్ ఇన్సూరెన్స్లో వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది అని విన్నాను. ఆ. అంటే లాంగ్ టర్మ్ డిసీజెస్ ఆల్రెడీ ఉండుంటే కనుక ఒక వెయిటింగ్ పీరియడ్ తర్వాత అవి కూడా కవర్ అవుతాయట కదా? అవునండి, వాళ్ళకున్న హెల్త్ కండిషన్స్ని ముందుగా కనుక మనం తెలియజేస్తే దానికి రిలేటెడ్గా కొంత వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే రీసెంట్గా వచ్చిన చాలా పాలసీలు ఏంటంటే ఇప్పుడు షుగరు, బీపీ, థైరాయిడ్, ఆస్మా, కొలెస్ట్రాల్ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక 31వ రోజు నుంచే కవరేజ్ ఇచ్చేస్తున్నాయి. అది కాకుండా వాళ్ళకు ఏదైనా ఇల్బిల్ట్గా వేరే పీఈడి సమస్య ఉందనుకోండి, ఉదాహరణకి వాళ్ళకి వెన్నెముకకు సంబంధించిన సమస్య ఉంది, లేదా లివర్కి సంబంధించిన సమస్య ఏదో ఉంది, లేదా కంటికి సంబంధించిన సమస్య ఉంది, లేదా ఈఎన్టీకి సంబంధించిన సమస్య ఉంది అంటే కనుక దానికి సెపరేట్గా మళ్ళీ వెయిటింగ్ పీరియడ్ ఇస్తాడనమాట. సో పాలసీ తీసుకోగానే కొన్ని రకాల సమస్యలకి కొన్నేళ్ళు, ఇంకొన్ని రకాల సమస్యలకి వెంటనే కవరేజ్ కూడా ఇచ్చేస్తూ ఉన్నారు. అలాగే హెల్త్ పాలసీ తీసుకుంటే ఇమ్మీడియట్గా కవరేజ్లోకి వచ్చే అంశాలు ఏంటి? హెల్త్ పాలసీ తీసుకోగానే డే 1 నుంచి స్టార్ట్ అయ్యేది ఏంటంటే ప్రమాదపూర్వకంగా వచ్చే సమస్యలు ఏదైతే ఉన్నాయో, అంటే యాక్సిడెంటల్ రీజన్స్ వచ్చిన ద్వారా ఏదైతే ఉన్నాయో అవన్నీ డే 1 నుంచి కవరేజ్ ఇచ్చేస్తాడు. సో 31వ రోజు నుంచి ఇంకొన్ని రకాల సమస్యలు కవరేజ్ ఇచ్చేస్తారు. అలాగే కొన్ని నేమ్డ్ ఎలిమెంట్స్ అంటారండి. నేమ్డ్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే పైల్స్, హెర్నియా, క్యాటరాక్ట్, వెరికోజ్ వెయిన్స్ ఇలాగ రకరకాల సమస్యలు ఉంటాయి. వాటికి 2 ఏళ్ల వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే వీలైనంత తొందరగా పాలసీ తీసుకుంటే కనుక వెయిటింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోతే ఎలాంటి డిసీజ్ అయినా సరే అందులో కవర్ అయిపోద్ది. చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, నాకు 30-35 ఇయర్స్ ఉన్నాయి, నాకు అప్పుడే హెల్త్కి సంబంధించిన ఏమి వస్తాయి, ఏమి రావు, ఒక 45 ఏళ్ళు వచ్చిన తర్వాత తీసుకుందాం అనుకుంటారు. కానీ ఈ రోజుల్లో ఈ ఆరోగ్యపరమైన సమస్య ఈ ఏజ్ వాళ్ళకే వచ్చేది ఏమైనా రూల్ ఉందంటారా? ఎక్కడా లేదు. ఇప్పుడు ఉదాహరణకి 25 ఏళ్ళ సమస్య ఉన్న వాళ్ళకి కూడా రీసెంట్గా నేను 32 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళకి ఒక క్లెయిమ్ ఇచ్చానండి. షాకింగ్ ఏంటంటే 32 ఏళ్ళ వయసు ఆయనకి హార్ట్లో స్టంట్ పడింది. ఎవరైనా ఊహిస్తారా? ఈ రోజుల్లో అసలు ఎవరు ఈ వయసు వరకు అని అనుకోవడానికి లేదు, ఏమీ లేదు. ఇప్పుడు సంపాదించే వ్యక్తి ఉన్నాడు అనుకుందాం కుటుంబంలో, ఇతనికి లైఫ్ కవరేజ్ ఉండాలి, ప్లస్ అతను ఏదైతే ఇన్కమ్ వస్తుందో దాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టుబడి పెట్టుకుంటే కనుక ఒక ఏజ్ వచ్చేటప్పటికి మంచి ప్రాఫిట్స్తో ఒక సేఫ్ జోన్కి వచ్చే అవకాశం కూడా ఉంది అని అంటారు కదా? అవునండి. దానికి సంబంధించి ఎలాంటి పాలసీలు ఉన్నాయి? అంటే సాధారణంగా ఇదివరకు ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ప్రిఫర్ చేసేవారండి. వాళ్ళు ఏదైనా శాలరీడ్ ఎంప్లాయీ కావచ్చు, లేదా ఏదైనా బిజినెస్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉండేవారు. టర్మ్ అంటే అందులో ఇన్వెస్ట్మెంట్ లేదు, ఇంక ఇన్వెస్ట్మెంట్ లేదు, రిస్క్ జరిగితే వచ్చేది. అయితే ఇప్పుడు యూలిప్ విత్ టర్మ్ అనేది ప్లాన్ కొత్తగా మార్కెట్లోకి రావడం జరిగింది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్కి ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది, రిస్క్ కవరేజ్ అయిపోతుంది. సో ఆ ఒక్క ప్లాన్ తీసుకుంటే మీకు ఆ ఇంటి పెద్దకి ఇంకా మిగతా ఏది ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అంటే రిస్క్ కవరేజ్ అయిపోతుంది, వాళ్ళ ఫ్యామిలీకి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. సో మీరు అన్నట్టు ఇందాకడ అంటే మళ్ళీ కోట్ చేస్తున్నాను, ఈ మత మార్పిళ్ళు లేదా ఈ పాస్టర్లు చేస్తున్నాయి, సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు అవేర్నెస్తో ఉండాలంటే ఇన్సూరెన్స్కి సంబంధించిన అవగాహన కూడా ఉండాలని చెప్పి మీరు ఒక మాట అన్నారు. దీన్ని కోట్ చేస్తూ నేను ఇంకో విషయం చెప్పాలి. నేను మీకు మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ తన సంపాదనలో ఎక్కువ శాతం ఖర్చు పెట్టేది 2 సందర్భాల్లో ఖర్చు పెడతారండి. ఒకటి హెల్త్, 2 ఎడ్యుకేషన్. వాళ్ళ 100 రూపాయల సంపాదనలో 30% ఖర్చు ఇక్కడే అయిపోతుంది. అంటే హెల్త్కి సంబంధించి వాళ్ళు ఎటువంటి క్రిటికల్ పొజిషన్లో ఉన్నారో మీకు అర్థమవుతుంది. సో హెల్త్కి సంబంధించి అలాంటి క్రిటికల్ పొజిషన్లోకి మనిషి వెళ్ళకూడదు అని అనుకుంటే ఒక్క హెల్త్ ప్లాన్ తీసుకుంటే ఫ్యామిలీ మొత్తం సెక్యూర్డ్గా ఉంటుందండి. ఒక చిన్న కుదుపు ఆ కుటుంబం సంపాదించిన ఆస్తిని కూడా వెనక్కి లాగేస్తుంది మొత్తం. ఒక చిన్న కుదుపు. ఉదాహరణకి రీసెంట్గా నేను మా కస్టమర్ ఒక ఆయనకి నేను క్లెయిమ్ ఇచ్చాను, ఇంచుమించు 30-35 lakhs క్లెయిమ్ అయింది. సో అలాంటి క్లెయిమ్ కనుక ఆ ఫ్యామిలీ ఎటువంటి ఇన్సూరెన్స్ తీసుకోకుండా ఉండుంటే ఆ ఫ్యామిలీ ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది? సో దీని మీద ఆలోచన చేయాలి. అలాగే ఆ కుటుంబ పెద్ద గనక అనుకోకుండా మరణిస్తే ఆ కుటుంబం మొత్తం తలకిందులుగా అయిపోతుంది. ఆ కుటుంబ పెద్ద నెలకు 50,000 లక్ష రూపాయలు సంపాదించేవాడు ఉన్నాడు, ఒకసారిగా నో మోర్ అంటే ఆ ఫ్యామిలీ మొత్తం ఆశలన్నీ గల్లంత అయిపోతాయి. సో కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన ఇన్సూరెన్స్లో 2 అండి. ఒకటి టర్ము, 2 హెల్త్.